హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అబుదాబి నగరంలో. ఈరోజు మంచి హెల్తీ సైడ్ డిష్ రెసిపీ పొటాటో క్యాప్సికమ్ కర్రీ చూపిస్తాను. ఇది రైస్, చపాతీ, పులావ్ ఎందులోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా తయారీ విధానం చూద్దాం. ఈ కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి వేయించుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఇవి వేగిపోయిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ సోంపు వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించేసుకోండి. వేగిపోయిన తర్వాత వేరొక ప్లేట్‌లో వేసేసుకోండి. చల్లారిన తర్వాత పల్లీల మీద ఉండే పొట్టు తీసేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసేసుకోండి. ఈ మసాలా పౌడర్‌ని ఒక బౌల్‌లో వేసేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్‌లో 2 మీడియం టమాటా ముక్కలు వేసుకొని స్మూత్‌గా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్‌లో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 2 మీడియం క్యాప్సికమ్‌ని ఇలా క్యూబ్స్‌గా కట్ చేసుకొని వేసేసుకొని వేయించుకోవాలి. ఈ క్యాప్సికమ్ ముక్కల్ని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఒక ఉల్లిపాయను కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్‌లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్‌లో 2 బంగాళదుంపల్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇవి లైట్ గోల్డెన్ కలర్‌కొచ్చే వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించేసుకోండి. కొంచెం కలర్ మారే వరకు వేయించేసుకున్న తర్వాత వీటిని కూడా క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు తీసుకున్న ప్లేట్‌లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్‌లో ఒక పెద్ద ఉల్లిపాయని వీలైనంత సన్నగా తరిగి వేసుకోండి. ప్యాన్‌లో ఆయిల్ లేకపోతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. నాకు ఈ ఆయిల్ సరిపోతుందండి. అందుకే నేను ఎక్స్‌ట్రా ఆయిల్ యాడ్ చేయలేదు. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్‌కొచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లోని పచ్చివాసన పోయే వరకు వేయించేసుకున్న తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 టీ స్పూన్ల కారం వేస్తున్నానండి. మీరు మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి. గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కారంలోని పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం వేయించుకున్న తర్వాత ఇప్పుడు టమాటో ప్యూరీ వేసుకోవాలి. టేస్ట్‌కి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఆయిల్ ఇలా సెపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1:30 కప్పు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో 12-15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. గ్రేవీ ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేయించుకున్న క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు, పొటాటో ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. కర్రీలో నుంచి ఆయిల్ ఇలా సెపరేట్ అయింది కదా! ఇలా ఆయిల్ సెపరేట్ అయితే కూర రెడీ అయిపోయినట్లే. బంగాళదుంప ముక్కలు కూడా బాగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంతేనండి, క్యాప్సికమ్ బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్‌లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.